నీ వాయిస్ వరకే విన్నా, తర్వాత అంటే పరుగులు అయిపోయిందిరా. నేను ఈ కార్యక్రమాలు పగలు రాత్రి తెల్లవారి 3కి వచ్చాను ఊరికి, 6కి పడుకున్నా, 9కి లేచా. అది పరిస్థితి. అలా 3 ముక్కల ఆటలాగా 3 గంటల ప్రయాణాలు. గాలిలో దీపమా ఇదంతా నా నవగ్రహాలు. మరి ఇది ద్వాదశోత్తలింగ మహారుద్రయాగం అని పెట్టాను కాబట్టి నేను రాలే, ఎన్నాళ్ళైంది నువ్వు గమనించలేదు, ఎందుకంటే పుష్కరాల టైంలోనే పెట్టేశాను. నేను వచ్చాక ఒకసారి బొమ్మలు ఇంతలా గమనించలేదా? ఇది ఒకటి మార్చాను ఇప్పుడు ఈ యాగం సందర్భంగా. మనలో కొన్ని మార్చాను, బాగా పాడైపోయింది. కార్యక్రమం పెట్టేవారు, అద్భుతం, చాలా బాగా జరిగింది. జరిపించారు, బాగా జరిగింది. నేను కొంచెం అట్ట అయ్యాను ఇది మీద, ఇప్పుడు ఫిట్ అయ్యాను. వాడు మధు వచ్చి చూపించాడు, ఏమిటో వీడు ఇలాగా. నేను ఇంకా ఆ టైం పోలే, అది కూడా మంచిదే అయింది. నిన్న 2 కార్యక్రమాలు కొన్ని వేల మందికి, అది లాభమే అంతమందికి. నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంకర. అందరు చెప్పనా? జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర. నమ పార్వతీపతయే హర హర మహాదేవ భగవాన్ కి జయ. గోవిందమాది పురుషం నమః భజామి. భక్తులు పట్టుకుని అందరి చేత చేయించాలండి వస్తువులు. అద్భుతంగా అద్భుతంగా మనశ్శాంతి ఎంత నిండుగా, కన్నుల పండుగగా. నువ్వు ఎలా చెప్తే అలా, నువ్వు ఎలా చెప్తే అలా, అంతే. ఇప్పటిదాకా బెంగ, ఇప్పటి నుంచి గంగ. టెన్షన్, వీడి మీద కోపం వచ్చింది, వీళ్ళు లేట్ చేసేసాడు. సరే మనం అక్కడ చెప్పాలంటే మన గంట లేట్లో తెలుసు, ఇంకా కొద్దిగా మాట్లాడు. మరి ఎలా అనుకోకపోతే ఏమన్నా అనుకుంటాడు వీడు, అప్పుడు దూరం అయిపోతాం. కాదు, వీడు మొన్న మెసేజ్లో స్వామీజీ గౌరవం అన్నాడు. మళ్ళీ 4 అయిపోయింది, ఓసారి 5 అయిపోయింది, ఇప్పుడు 6 అయింది. ప్రవచన అలా ఉంది. ముందు మీదే స్పీచ్. చిన్నప్పుడేరా, చిన్నప్పుడు గంగాధర్ నేను ఎలా ఉన్నారని అడిగితే ఆవిడ గుర్తుందో లేదో, మీకు రైల్వే స్టేషన్ లో చెప్పాను ఏం చేస్తున్నారు అన్నాను. అంటే ఏమన్నారు చెప్పరా, ఏం చేస్తున్నారంటే ఏముంది నాయన కన్సంటూ మంచం బాగా. ఇంకా అది అలా గుర్తుని 30 ఏళ్ళు అయింది అలా చెప్పి. రాజేంద్ర గారని ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గారు వస్తే అప్పుడు అమ్మకే చెప్పాను భోజనానికి. 30 ఏళ్ళు మన ఇల్లు అన్నపూర్ణ నిలయం కదా మరి. కానీ ఎప్పటి నుంచి అలా ఉడిపోయింది. దత్తుడు అంటే ధైర్యం. చెప్పమ్మా. అలాగే అక్కడ చెట్టు ఉండేది, ఇవా రాధా మనోహర్ దాస్ గారిని తీసుకొని వస్తున్నాను, మీరు అంతా రెడీగా ఉండండి భజంత్రీలతో సహా. అరే పూలదండలు పంపించమ్మా, అరే పూలదండలు పంపించు. ఆయన అల్లరి ప్రాస పెట్టి కంటిన్యూ చేస్తలేదు. అలా చెట్టు ఉందా ఇప్పుడు? చిన్నప్పుడు ఎక్కేవాళ్ళం. ఆ కాయలు మాకు ఎక్కడానికి ఎత్తుగా ఉండి వాడు దూడల రాంబాబు అని ఆడు పోషిస్తే మళ్ళీ ఆడికి పేజీలు కట్ చేసి ఇచ్చేవాళ్ళు. ఆ రోజులు వేరు. సరే అలా పెరగబట్టి ఇలా ఉన్నామమ్మా. అలా మంచి వృద్ధిలోకి వచ్చారు, అదే సంతోషం.
ఎవరు ఈ పేరు సాయి వస్తారా? ఎన్ని నెలలు పై ఎన్ని నెలలు? 6 నెలలు దాటింది. కన్నయ్య కన్నయ్య తల్లి బాగానే కూల్గానే ఉన్నాడు. వస్తున్నా వచ్చింది మా బ్రదర్ వాళ్ళు తీసుకురండి. ఇలా తిరగండి ఫోటో తీసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్ మీరు తీనా అలాగే అంటే